Hi students, today topic e-commerce. Today topic e-commerce. సో ఈ-కామర్స్లో మనం అంటే ఈ-కామర్స్ మీన్స్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ సైడ్ అని చెప్పి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఈ-కామర్స్లో మనం ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ యూనిట్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ యూనిట్లో మనం ఇంట్రొడక్షన్ టు ఈ-కామర్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ బిజినెస్ టు బిజినెస్ ఎలక్ట్రానిక్ కామర్స్ యూనిట్ 2 B2B ప్రాసెస్. మనం B2B ప్రాసెస్ చెప్పుకోవడం అనేది జరిగింది. B2B ప్రాసెస్ గురించి ఇలా మనం క్లాసులు ఫస్ట్ యూనిట్లో చెప్పుకున్నాం. సెకండ్ యూనిట్ గురించి కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగిందన్నమాట అండి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈడిఐ కాన్సెప్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఈడిఐ మీన్స్ ఎలక్ట్రానిక్ ఏంటండి ఈడిఐ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఇవన్నీ కూడా యూనిట్ 1 యూనిట్ 2లో B2B ప్రాసెస్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇందులో యూనిట్ 1లో మనం డిస్కస్ చేసుకున్న అయితే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ అంటే ఈ-కామర్స్ నిర్వచించండి. ఫస్ట్ యూనిట్లో ఈ-కామర్స్ యొక్క పరిధి ఇంట్రడక్షన్ అన్నమాట. ఈ-కామర్స్ యొక్క అప్లికేషన్స్, ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు, ఈ షాప్ గురించి క్లుప్తంగా వివరించండి. ఈడిఐ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటే ఏంటి, దీనికి ఇంటర్నెట్ కామర్స్కి సంబంధం ఏంటి, పోర్టర్ మోడల్స్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్టు. తర్వాత వ్యాపార వ్యూహం స్ట్రాటజీ, ఇవి మనం చెప్పుకున్నాం యూనిట్ 1లో. ఈ-కామర్స్ యొక్క పరిమితులు మరియు వ్యాప్తి, దాని గురించి కూడా మనం డిస్కస్ అనేది చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ బిజినెస్ టు బిజినెస్ ఎలక్ట్రానిక్ కామర్స్ మోడల్, B2B కామర్స్ యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాలు. నెక్స్ట్ ప్రొక్యూర్మెంట్ ఇంపార్టెంట్ అనగానేమి దీని యొక్క ప్రయోజనాలు మరియు దుష్ప్రయోజనాలు. ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటారు అన్నమాట. ఈడిఐ రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏజెంట్స్. తర్వాత ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, ఈడిఐ నట్స్ అండ్ బోల్ట్స్, ఈడిఐ అండ్ బిజినెస్. ఇక్కడ మీకు వచ్చేసరికి ఇందులో ఈడిఐ గురించి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండి. అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఇదంతా కూడా హిస్టరీ కింద ఉంటుందండి. ఓకేనండి. ఇందులో ఆక్షన్స్ అండ్ సర్వీసెస్ కూడా చెప్పుకున్నాం మనం. తర్వాత ఎక్కువ నట్స్ అండ్ బోల్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది ఒకసారి చూసుకోండి. ఓకేనండి. ఇది ఈ విధంగా యూనిట్ 1 యూనిట్ 2 గురించి మనం బిజినెస్ టు బిజినెస్ ఎలక్ట్రానిక్ కామర్స్ గురించి, ఇంట్రొడక్షన్ టు ఈ-కామర్స్లో ఉన్న సబ్ టాపిక్స్, తర్వాత బిజినెస్ టు బిజినెస్ ఎలక్ట్రానిక్ కన్జ్యూమర్స్ యొక్క సబ్ టాపిక్స్, ఇవన్నీ కూడా మనం ఏం చేసుకున్నామంటే అండి డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఏంటంటే ఇంటర్నెట్ అండ్ ఎక్స్ట్రానెట్. ఈ ఇంటర్నెట్ ఎక్స్ట్రానెట్లో మీకు సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అంటే ఇంటర్నెట్ యొక్క ప్రాసెస్ ఏంటి,
ఓకేనండి. ఇంటర్నెట్ యొక్క ప్రాసెస్ ఏంటి అంటే ఒకసారి ఇమేజ్ చూసినట్లయితే మీకు ఇమేజ్ చూసినట్లయితే చూడండి ఒకసారి. ఇలా మాట ఎక్స్ట్రానెట్ అంటే ఏమిటి, ఓకేనండి. ఇంటర్నెట్ అంటే ఏమిటి, ఈ క్వశ్చన్స్ ఇక్కడ మీకు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఇంటర్నెట్ అంటే ఏంటి, హౌ ది ఇంటర్నెట్ వర్క్స్, ఇంటర్నెట్స్ అనేది హౌ ది ఇంటర్నెట్ వర్క్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది, ఓకేనండి. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ఒకసారి చూడండి ఒకసారి. తర్వాత ఎక్స్ట్రానెట్ అంటే ఏంటి, ఎక్స్ట్రానెట్ ఏ విధంగా మనకి పనిచేస్తుంది, ఓకేనండి. ఈ విధంగా ప్రాసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా ఇంటర్నెట్ అప్లికేషన్స్ ఏంటి, ఓకేనండి. ఇంటర్నెట్ అప్లికేషన్స్ అంటే ఏంటి, తర్వాత ఇంటర్నెట్ డెవలప్మెంటు, ఎక్స్టర్నల్ స్ట్రక్చరు, ఎక్స్ట్రానెట్స్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఎక్స్ట్రానెట్స్, బిజినెస్ మోడల్స్, ఎక్స్ట్రానెట్ అప్లికేషన్స్, మేనేజరియల్ ఇష్యూస్, ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్స్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే ఇవన్నీ సబ్ టాపిక్స్. ఎక్కువ ఇంట్రానెట్ అండ్ ఎక్స్ట్రానెట్ ఇవి మనం డిస్కస్ చేయవలసి వస్తుంది. అంటే ఇంటర్నెట్ ఓకేనా. ఇక్కడ ఏమన్నాడంటే ఇంటర్నెట్ అండ్ ఎక్స్ట్రానెట్, ఇంటర్నెట్ వేరు, ఎక్స్ట్రానెట్ వేరు, ఓకేనండి. ఇప్పుడు అందరూ జనరల్గా ఉపయోగించుకునే ఇంటర్నెట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఇంటర్నెట్ అనేది ఏంటి, మరి ఇంటర్నెట్ అంటే చాలామంది తెలుసు. ఇంటర్నెట్ అంటే నెట్ ఓపెన్ చేయడం అండి, మనకి సమాచారాన్ని పంపించుకోవడానికి, లేదంటే సోషల్ నెట్వర్క్ గురించి ఎగ్జాంపుల్స్ చెప్పేస్తూ ఉంటారు, అవును కదా. ఇప్పుడు మరి ఎక్స్ట్రానెట్ అంటే ఏంటి అది మనం తెలుసుకుంటాం అన్నమాట, ఓకేనా. ఒకసారి మీకు చూసినట్లయితే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటర్నెట్ అనేది అవైలబుల్ పబ్లిక్ వరల్డ్ వైడ్, ఇంటర్నెట్ అనేది, ఓకేనండి. ఇక్కడ 3 పార్ట్స్ కింద చూడండి. ఇంటర్నెట్ అనేది ఏంటండి, అవైలబుల్ పబ్లిక్ వరల్డ్ వైడ్, పబ్లిక్ వరల్డ్ వైడ్ అవైలబుల్గా పబ్లిక్ ఓకేనా, పబ్లిక్లీ వరల్డ్ వైడ్. ఎక్స్ట్రానెట్ అంటే కంపెనీ నెట్వర్క్, అంటే కనెక్టింగ్, అంటే ఇప్పుడు మీరు దానికి చెప్పమంటే ఇప్పుడు కనెక్టింగ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సబ్స్క్రైబ్స్ అవైలబుల్ ఫర్ మల్టిపుల్ లొకేషన్స్, ఓకేనండి. అవైలబుల్ పబ్లిక్ వరల్డ్ వైడ్. తర్వాత కంపెనీ నెట్వర్క్స్ కనెక్టింగ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సబ్స్క్రైబ్స్ అవైలబుల్ ఫ్రమ్ మల్టిపుల్ లొకేషన్స్, అది ఎక్స్ట్రానెట్ అంటాం. తర్వాత ఇంట్రానెట్, ఇంటర్నెట్ వేరు, ఇంట్రానెట్ వేరు. ఈ ఇంటర్నెట్ అనేది కంపెనీ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ ఇంటర్నల్ సబ్స్క్రైబ్స్ ఓన్లీ అవైలబుల్ వన్ లొకేషన్. కంపెనీ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ ఇంటర్నల్ సబ్స్క్రైబర్స్ ఓన్లీ అవైలబుల్ ఆన్ లొకేషన్, ఓకేనండి. ఇది అందరికీ పబ్లిక్ వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ అనేది, ఇంకా అంతకన్నా ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఇక్కడ వచ్చేసరికి కనెక్టింగ్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా సబ్స్క్రైబర్స్ అవైలబుల్ మల్టిపుల్ లొకేషన్స్, అంతే వాళ్ళు సబ్స్క్రైబర్స్ అవ్వాలి. మరి ఇది ఏంటంటే దట్ కనెక్ట్స్ ఇంటర్నల్గా జరుగుతుంది, అంటే ఇంటర్నల్గా లోన మన ప్రాసెస్ జరుగుతుంటుంది, మనకు కనబడి చూడండి ఆ విధంగా మాట అండి. ఓన్లీ అవైలబుల్ ఆన్ వన్ లొకేషన్, ఓన్లీ ఒక లొకేషన్లో మాత్రమే జరుగుతుంది. అవైలబుల్ ఫ్రమ్ మల్టిపుల్ లొకేషన్స్, వీళ్ళు కనెక్టింగ్ అవుతారు, వీళ్ళు సబ్స్క్రైబర్స్ అవుతారు, కానీ వీళ్ళేమో వన్ లొకేషన్, ఇదేమో మల్టిపుల్ లొకేషన్, ఓకేనండి. అయితే అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ సంబంధించింది మనం ఇప్పుడు డిస్కస్ అనేది చేద్దాం అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటర్నెట్ ఇది ఇందులో ఒకసారి చూడండి. ఇక చూడండి ఒకసారి. ది ఇంటర్నెట్ ఈజ్ ఏ వాస్ట్ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ ఓవర్ ది వరల్డ్ వైడ్
ఓకే ఓకే. Computers all over the world through the internet. People can share information and communicate from anywhere with internet connection. అంటే ఏంటి? The internet was a vast network that connects computer all over the world. మొత్తం అంతా కూడా కనెక్ట్ అయి ఉంటుంది త్రూ ది ఇంటర్నెట్ ద్వారా. పీపుల్ కెన్ షేర్ ఇన్ఫర్మేషన్స్ అండ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ఎనీవేర్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్. ఎక్కడికైనా సరే ఇంటర్నెట్ కనెక్షన్స్ మనకి అందుబాటులో ఉంటుంది. మరి ఎక్స్ట్రానెట్ అంటే ఏంటి? ఎక్స్ట్రానెట్ అంటే ఏంటి? ఎక్స్ట్రానెట్ అంటే extranet is the private network that use the internet that allows people outside businesses. ఓకేనండి. businesses, partners, vendors or authorized customers to access business informations essential and extranet and is an extensions of a business intranet. అర్థం లేదు. ఓకేనండి. ఇక్కడ మీకు తెలుగులో ఇది ప్రైవేట్ నెట్వర్క్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే పీపుల్ అవుట్ సైడ్ బిజినెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే పార్ట్నర్స్, వెండర్స్, ఆథరైజ్డ్ పర్సన్స్ అన్నది అది క్లియర్ చేయడం. ఎక్స్టెండ్ నియంత్రణతో ప్రైవేట్ నెట్వర్క్ ఇది కస్టమర్లు, భాగస్వాములు, విక్రేతలు, వెండర్స్ అంటే విక్రేతలు, సరఫరాదారులు మరియు ఇతర వ్యాపారుల సమాచారాన్ని పొందుట అనుమతిస్తుంది. ఇది ఎక్స్ట్రానెట్ అనేది ఏంటండి? సమాచారాన్ని పొందుట ఏం చేస్తుంది? అనుమతిస్తుంది అన్నమాట అండి. అయితే ఇక్కడ మనకి సాధారణంగా ఒక నిర్దిష్ట సంస్థ లేదా సంస్థ గురించి మరియు సంస్థ యొక్క మొత్తం నెట్వర్క్కి ప్రాప్యత ఇవ్వకుండా చాలా చేస్తుంది. ఎక్స్ట్రానెట్ అనేది తరచుగా వెబ్సైట్ యొక్క ప్రైవేట్ భాగం. లాగిన్ పేజీలో యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు, ఇతర ప్రామాణికాలు యంత్రాంగాల ద్వారా వినియోగదారులను ఎంచుకోవడానికి పరిమితం చేయబడుతుంది. అదండి. ఇది ఏంటంటే యూజర్ ఐడి కంపల్సరీ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి, ఇతర ప్రామాణికంగా యంత్రాల ద్వారా వినియోగదారులకు ఎంచుకోవడానికి ఇది పరిమితం చేయబడింది. ఇది ఎక్స్ట్రానెట్ అంటే. ఓకేనండి. ఇంటర్నెట్ అంటే అందరికీ ఆల్ పీపుల్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇది ఏంటంటే నియంత్రిత ప్రైవేట్ నెట్వర్క్. ఓకేనండి. అది చెప్తున్నాను. కంపెనీ నెట్వర్క్ కనెక్టింగ్ ఇంటర్నెట్ అండ్ ఎక్స్టర్నల్ సబ్స్క్రైబ్స్ ఏం చెప్తున్నాడు? సబ్స్క్రైబ్స్ అవైలబుల్ ఫర్ మల్టిపుల్ లొకేషన్స్. కంపెనీ నెట్వర్క్ దట్ కనెక్షన్స్ ఇంటర్నెట్ సబ్స్క్రైబ్స్ ఓన్లీ అవైలబుల్ వన్ లొకేషన్స్. ఓకే అండి. ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్కి ఎక్స్టర్నెట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్నెట్ అనేది పబ్లిక్, ఎక్స్టర్నెట్ అనేది ఏంటంటే ప్రైవేటు. ఇంటర్నెట్ అనేది అందులో భాగస్వామ్యం అండి. అంటే లోపల ప్రాసెస్ జరిగేది పబ్లిక్గా జరుగుతుంది, ప్రైవేట్గా జరుగుతుంది. ప్రైవేట్గా జరిగేదేమో ఎక్స్ట్రానెట్, పబ్లిక్గా జరిగేది ఇంటర్నెట్. ఇంటర్నెట్ అనేది అంటే లోపల జరిగేది, అంటే ఓన్లీ ప్రాసెస్ అంతా కూడా. ఓకేనండి. ఇది మనం చెప్పుకున్నాం. అయితే ఈ మనకి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసుకుంటాం. ఇది ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్. ఇంటర్నెట్ ఏంటంటే ఇక్కడ సిస్టమ్ ఉందనుకోండి, ఇక్కడ సిస్టమ్ ఉందనుకో, ఈ సిస్టమ్కి ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ కనెక్టింగ్ చేసాడు. ఓకేనా? ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ కనెక్ట్ చేసాడంటే ఇక్కడ మీరు సిస్టమ్ ఏ, సిస్టమ్ బి అనుకోండి. ఫస్ట్ నెట్వర్క్ ఈ రోటర్ ద్వారా మీరు ఏం చేశారు? నెట్వర్క్ బి, తర్వాత రోటర్ ఇది, మళ్ళీ నెట్వర్క్ సి. ఇలాగా ఎక్స్ అనేవాడికి వైకి ఏమైందంటే ఎక్స్ అనేది సిస్టమ్ తీసుకున్నాడు, వై అనేది ఓ సిస్టమ్ తీసుకున్నాడు. ఓకేనండి. ఎక్స్ ఆర్ వై. ఇది ఎన్క్యాప్సులేషన్, ఇది రిక్యాప్సులేషన్స్. ఐపీ మీన్స్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఓకేనండి. ఇదంతా కూడా మనం ఏం చెప్పచ్చు అంటే ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్ ద్వారా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే
అసలు ఇంటర్నెట్ అనేది ఎలా వర్క్ పనిచేస్తుంది, ఇక్కడ సెండింగ్ చేస్తారనమాట. ఈ సెండింగ్ ఏం చేస్తుందంటే మెసేజ్ కానీ డేటా కానీ సెండ్ చేశారు. ఫస్ట్ సెండ్ చేసినప్పుడు సెండర్ ఏం చేస్తుందంటే టూ మాట అంటే ఐఎస్పి. ఈ ఐఎస్పి ద్వారా అదర్ డివైజెస్ అంటే రోటర్, ఇక్కడ చూసారా ఇది రోటర్, తర్వాత ఈ రోటర్, తర్వాత రోటర్స్. ఈ రోటర్స్ ద్వారా ఏమవుతుందంటే ఈ రోటర్స్ ద్వారా అదర్ డివైజెస్ అంటే మెసేజ్ డేటా రిసెంబుల్డ్ ఆన్ రిసిప్ట్ ఎవరైతే ఉన్నారో ఈ ఐఎస్పి ద్వారా ఏమవుతుందంటే చేరుతుంది. అంటే మెసేజ్ పంపే డేటా సెండ్ చేశారు. ది డేటా ఈజ్ ఏ స్ప్లిట్ ఇంటూ ప్యాకెట్స్ దట్ ట్రావెల్ త్రూ మల్టిపుల్ నెట్వర్క్ పాత్స్. చూసారండి, అది ప్యాకెట్స్ ద్వారా స్ప్లిట్ ఇంటూ ప్యాకెట్స్ ద్వారా, అంటే ప్యాకెట్ అంటే రోటర్, ఇదో ప్యాకెట్, ఓకేనండి. తర్వాత ఇదో ప్యాకెట్, తర్వాత ఇది ప్యాకెట్. ఈ ప్యాకెట్ ద్వారా ఏమవుతుందంటే త్రూ మల్టిపుల్ నెట్వర్క్ పాత్స్. అంటే ఈ రోటర్స్ ఎందుకంటే ది డేటా ట్రాఫిక్ ఈజ్ మేనేజ్డ్. ఈ రోటర్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇది పాత్ అనుకున్నాం అనుకోండి, ఇది పాత్ అనుకున్నాం అనుకో, ఇది పాత్ మాట అండి. ఇలా రౌండ్ వన్ చూసారా పైన నేను స్కెచ్ చేస్తాను. ఈ పాత్ ఏంటంటే ఈ పాత్ ద్వారా ఏమవుతుందంటే మనకి ఈ రోటర్స్ ద్వారా ట్రాఫిక్ ఏమైనా లేకుండా రిసిపియెంట్స్ అంటే మూడేంటండి ఇక్కడ ది మెసేజ్ డేటా రీఅసెంబుల్ ఆన్ రిసిపియెంట్స్, ఇది 3 అంటే రిసీవ్ అనేది చేసుకుంటారు అన్నమాట. ఇది మనం చెప్పబోయేది, ఓకేనండి. ఇది ప్రాసెస్. తర్వాత ఇది ఇంటర్నెట్. మరి ఎక్స్ట్రానెట్కి ఏదంటే ఇక్కడ ఎక్స్ట్రానెట్ ఏంటంటే ఇది క్లయింట్ సర్వర్స్ నెట్వర్క్స్ అంటామండి. ఏంటండి ఏది నెట్వర్క్ ఇది ఎక్స్ట్రానెట్ అంటే క్లయింట్ సర్వర్స్ నెట్వర్క్. మనం చెప్పిన ప్రతిదీ కూడా ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఈ సర్వర్లో అనేది స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతుందండి ఈ సర్వర్లో స్టోర్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా రిక్వెస్ట్ పంపినప్పుడు అది ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఈ సర్వర్లో స్టోర్ అవుతుంది, ఓకేనా. వీళ్ళందరూ ఏంటంటే క్లయింట్స్, క్లయింట్స్ మాట. ఈ క్లయింట్స్ అందరూ వెళ్ళి ఇంటర్నెట్ ద్వారా ఏం చేస్తున్నారంటే సర్వర్లో ఏమవుతుందంటే స్టోర్ అవుతుంది ఇంటర్నెట్ ద్వారా. ఇదేం చెప్పచ్చు అంటే ఎక్స్ట్రానెట్కి మనం ఎగ్జాంపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే చెప్పచ్చు. ఇది ప్రాసెస్ మాట, ఓకేనా. తర్వాత క్లయింట్స్, ఇంటర్నెట్ అండ్ సర్వర్. క్లయింట్స్ అంటే ఏంటి, మొబైల్ అదో క్లయింట్, సిస్టమ్స్ ఉన్నా కదా అదో క్లయింట్. త్రూ సర్వర్లో స్టోర్ అంటే ఇంటర్నెట్ ద్వారా ఏమవుతుందంటే ఇది స్టోర్ అవుతుంది, ఓకేనండి. అంటే ఇప్పటి వరకు కూడా మనం ఇంటర్నెట్ గురించి, ఇంటర్నెట్ ఇస్ ఏ వాస్ట్ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ కంప్యూటర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఓకేనా. అదేగా చెప్పుకుంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ త్రూ ది different peoples can share informations and communications from anywhere. ఎక్కడికైనా సరే కమ్యూనికేట్ పీపుల్ ద్వారా ఇన్ఫర్మేషన్స్ అనేది షేర్ అవుతుంది ఎనీవేర్ దట్ ఇంటర్నెట్ కనెక్షన్, ఓకే అండి. ఇది మనం చెప్పుకున్నాం. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం, డయాగ్రామ్ గురించి చెప్పుకున్నాం, ఇంటర్నెట్ గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇది ఎక్స్ట్రానెట్ సంబంధించింది, అంటే ఇంటర్నెట్, క్లయింట్స్, సర్వర్ వీళ్ళందరూ కూడా ఉంటారు ఇందులో. ఇది ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్, నిర్మాణం అన్నమాట అండి. నిర్మాణం అంటే చేసుకున్నాం కదండి, ఐపీ అడ్రస్ మీన్స్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. తర్వాత ఇక్కడ అర్థం అవ్వకపోతే కనుక మొత్తం 3 ఉన్నాయి ఇందులో. ఇంటర్నెట్ అంటే అవైలబుల్ పబ్లిక్ వరల్డ్ వైడ్ అని. ఎక్స్టర్నెట్ అంటే కంప్లీట్ నెట్వర్క్ ఈజ్ కనెక్టింగ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సబ్స్క్రైబ్స్ అవైలబుల్ ఫ్రమ్ మల్టిపుల్ లొకేషన్స్.
తర్వాత ఇంటర్నెట్ కంపెనీ నెట్వర్క్ దట్ కనెక్ట్స్ ఇంటర్నల్ సబ్స్క్రైబ్స్ ఓన్లీ అవైలబుల్ వన్ లొకేషన్. దానికి డిఫరెన్స్ ఏంటంటే అది. తర్వాత ఎక్స్టర్నెట్ అంటే ఏంటో మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం. ఎక్స్టర్నెట్ ఈజ్ ద ప్రైవేట్ నెట్వర్క్ దట్ యూస్ ది ఇంటర్నెట్. దే అలౌస్ పీపుల్స్ outside businesses, the partners, vendors, authorized customers access business information. Essentially extranet is the connection business. ఇంట్రానెట్ దేని ద్వారా కనెక్ట్ చేస్తారు? అయితే ఇంటర్నెట్ ద్వారా. ఇంటర్నెట్ అంటే చూసాం కదా, అంటే పాస్వర్డ్ లాగిన్ ఐడి ఉన్న వాళ్ళు మాత్రం పరిమితంగా ఉంటుంది అన్నమాట. అది ఎక్స్ట్రానెట్ కింద మనం చెప్పుకున్నాం. దీన్ని డయాగ్రామెటిక్గా కూడా మనం ఏం తీసుకున్నామంటే అండి డిస్కస్ అనేది మనం చేసుకున్నాం. ఇది ప్రాసెస్. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే అండి, ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అంటే ఏంటి, ఈ ఇంటర్నెట్ యొక్క ఇక్కడ క్వశ్చన్ ఏముంటుందంటే అండి, వచ్చేసరికి మనకి ఇంటర్నెట్ ద్వారా లభ్యమయ్యే వివిధ టూల్స్ ఏంటండి అంటే దేని ద్వారా, ఇంటర్నెట్ వర్కింగ్ ఎలా పనిచేస్తుందో చూసాం కదా. The internet is a vast network that connects computers all over the world through the informations and communicate from anywhere through internet connection ద్వారా. ఇది క్వశ్చన్ ఏం చెప్పినామంటే ఇంటర్నెట్ ద్వారా లభ్యమయ్యే వివిధ టూల్స్ మరియు సర్వీసులు. ఇంటర్నెట్ ద్వారా సర్వీసులు ఏముంటాయి చెప్పండి? ఇంటర్నెట్ ద్వారా సర్వీసులు ఏముంటాయి? ఇంటర్నెట్ ద్వారా సర్వీసులు ఏముంటాయి? సర్వీసెస్ అంటే ఇంటర్నెట్ ద్వారా ఈమెయిల్ సర్వీసెస్ ఇంటర్నెట్ ద్వారా ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఏ సర్వీస్ అండి? ఈమెయిల్ అనేది ఏంటి? ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి, ఓకేనా. ఆ తర్వాత ఇంటర్నెట్ అనేది సంక్షిప్త రూపంలో తీసుకుంటాం అన్నమాట దీన్ని. అంటే క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే వాట్ ఈజ్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ యొక్క సర్వీసెస్, వాట్ ఈజ్ ఇంటర్నెట్, ఎక్స్ప్లెయిన్ ఇంటర్నెట్ సర్వీసెస్ అంటాడు. వాట్ ఈజ్ ఇంటర్నెట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఎలా అడుగుతారు అన్నమాట క్వశ్చన్. ఎలా అడుగుతున్నప్పుడు ఏం చేయాలి మీరు? ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ యొక్క సర్వీసెస్ అంటే ఏంటి క్వశ్చన్ అడుగుతారు అన్నమాట. అలా అడుగుతున్నప్పుడు 1990లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వారు ఒక పెద్ద నెట్వర్క్ని నిర్మించాలనుకున్నారు. అయితే దానికి నెట్వర్క్ అనుసంధానించవాలని అనుకున్నారు. అంటే నెట్వర్క్ అంటే ల్యానో, మ్యానో, వ్యానో అలా మాట అనుసంధానం అంటే ఈ విధంగా అనుసంధానించాలనుకున్నారు. అది ఇది అనేక నెట్వర్క్ని అనుసరించాలని అనుకున్నప్పుడు ఇవన్నీ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. అందులో అన్నీ కూడా సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఐసిటీలో కమ్యూనికేషన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ చదివారు కదా, ల్యానో, మ్యానో, వ్యానో అయ్యమాట.
దీనికి ఇంటర్నెట్ వర్క్ అనే పేరు పెట్టారు. దీనికి ఏం పెట్టారంటే ఇంటర్నెట్ వర్క్ అని పెట్టారన్నమాట. ఆ తర్వాత ఇంటర్నెట్ సంక్షిప్త రూపంలో తీసుకుంది. ఇంటర్నెట్ ఎలా తీసుకుందంటే ఒక సంక్షిప్త రూపంలో తీసుకుంది. అయితే అన్ని నెట్వర్క్లు విధానమైన ప్యాకెట్లు పంపించవలసి ఉంటుంది. ప్యాకెట్ అంటే ఇన్ఫర్మేషన్స్ ప్యాకెట్ రూపంలో వెళ్ళడం కాదు. ఇక్కడ మనం డయాగ్రామ్లో చూసినట్లయితే ఇవ్వండి, ది డేటా ఈజ్ స్ప్లిట్ ప్యాకెట్స్ టు ట్రావెల్ ఇక్కడ చూసినట్లయితే టు ట్రావెల్ they split in packets, they travel through multiple network paths. The data traffic is managed by routers. దేని ద్వారా వెళ్తుందంటే routers ద్వారా ఇది వెళ్తుంది అన్నమాట అండి. అయితే ఇక్కడ అది చెప్తున్నాను. ఇక్కడ ఇంటర్నెట్ ఆర్టిస్ట్ ఆధారమైన సూత్రం ఏంటంటే ఈ విధమైన ప్యాకెట్లను పంపించవలసి ఉంటుంది. ఇవన్నీ ఒకే ఫార్మేట్ సంస్థ నుండి ఐపీ ప్రోటోకాల్ను పాటించాలి. అంటే ఒకే ఫార్మేట్లో ఉండాలి. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీ అంటే ఇక్కడ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఈ ఐపీ ప్యాకెట్లందు ఒక ఆర్డర్ ఉంటుంది, దానికి ఒక అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ ద్వారా ప్రతి కంప్యూటర్ టెర్మినల్ గుర్తుపట్టవచ్చు. ఇటువంటి ఆర్కిటెక్చర్ కింద బొమ్మ ద్వారా చూడడం జరుగుతుంది. అంటే ఖచ్చితానికి ఏముండాలి, ఖచ్చితంగా ప్రతిదానికి ఏముండాలంటే అండి ఐపీ అని ఉండాలి. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ మీన్స్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అయితే ఐపీ ఇటువంటి నెట్వర్క్ ఉపయోగించినప్పుడు డేటాను ఐపీ రూపంలో డెలివరీ చేయవలసి ఉంటుంది. ఐపీ అనే పేరుతో ఒక ప్యాకెట్ యొక్క గమ్యస్థానం అడ్రస్ ద్వారా తెలుసుకున్నట్టు జరుగుతుంది. ఐపీని పూర్తి చేసిన యూఎస్ డిఫెన్స్ వారు టీసీపీ ప్రోటోకాల్ని రూపొందించారు. అయితే ఇంటర్నెట్ ప్రోటోకాల్ని పూర్తి చేసినందుకు యూఎస్ డిఫెన్స్ వారు టీసీపీ ప్రోటోకాల్ని రూపొందించారు. టీసీపీ అంటే ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్. టీసీపీ మెయిన్ ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్. లేదంటే ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఈ ఐపీ ప్యాకెట్ వల్లే ఏ విధంగా రూపొందించగలం ఉంటుంది. ఈ రెండు ప్రోటోకాల్ని కలిపి టీసీపీ ఐపీ పిలుస్తారు. అంటే ఐపీ అడ్రస్ కోసం ఏం డిస్కస్ చేశారంటే ఐపీ అడ్రస్ కోసం టీసీపీ ప్రోటోకాల్ రూపొందించడం జరిగింది. ఓకేనండి. అంటే అప్పుడు ఏమైనా రెండు ప్రోటోకాల్ కలిపి టీసీపీ ఐపీ పిలుస్తారు. ఈ లేయర్ ఆర్కిటెక్చర్ నందు అంతర్భాగం. ఇది ప్యాకెట్ మరియు మెసేజ్ లెవెల్స్ వారి అంతర్భాగం మారుతుంది. అయితే ఈ మూడో లేయర్ అనేటువంటి అప్లికేషన్స్ లెవెల్తో ఇంటర్నెట్ పూర్తి కాబడుతుంది. మూడో లేయర్ అంటే ఇందులో వివిధ ఇంటర్నెట్ సర్వీస్ సంబంధించిన ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇది మెయిల్, ఎస్ఎంటీపీ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు ఐసీటీలో చదివారండి ఇవన్నీ. ఈ యూనిట్ ఐసీటీ మనకే చదివినప్పుడు ఈ యొక్క ఇంటర్నెట్ గురించి టాపిక్స్ ఉంటాయి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట అండి. అర్థం. ఎస్ఎంటీపీ అంటే మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, సింప్లీ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇవి మెయిల్. తర్వాత ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మీడియా పేజ్ని ట్రాన్స్ఫర్ చేయడం, డిస్ట్రిబ్యూట్ డేటాబేస్ని ట్రాన్స్ఫర్ మొదలైనవి. ఈ రెండు కూడా ఈ మూడు అతిపెద్ద పాత్ర. టీసీపీ, ఐపీ, ఎస్ఎంటీపీ. ఈ డయాగ్రామ్ ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి ఆ డయాగ్రామ్లో ఏం చేసామంటే ఈ విధంగా మీకు చూపించడం అనేది జరిగిందన్నమాట. ఈ విధంగా ఇన్ఫర్మేషన్స్ అనేది ప్యాకెట్ రూపంలో వెళ్తుంది. ఇన్ఫర్మేషన్స్ ఎలా వెళ్తుంది అనేది ప్యాకెట్ రూపంలో వెళ్తుంది అన్నమాట. ఇదంతా కూడా నెట్వర్క్ రూటర్ ద్వారా ఇదేమవుతుందంటే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకి సంబంధించిన క్వశ్చన్ అండి. రేపు పొద్దున్న ఇంకా మనకి అదే నెక్స్ట్ క్లాస్లో మనం ఈ కామర్స్ సబ్జెక్ట్ గురించి ఇంకా మనం తెలుసుకుంటాం. ఐపీ మీన్స్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ అంటే ఏంటండి? ఐపీని మనం ఏం చెప్తామంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ కింద మనం
చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇది తర్వాత ఇది ఎస్ఏ అండి, ఇది విధంగా ఉంటుంది. ఇది కూడా మీకు తెలిసిందని అనుకుంటున్నాను. ఓకేనండి. ఇది ప్రాసెస్. దీని తర్వాత మనం నెక్స్ట్ ఇంకా ఇంటర్నెట్ గురించి, ఎక్స్టర్నెట్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే క్లాస్ ఏం చెప్పుకున్నామంటే వాట్ ఈజ్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటర్నెట్ ఆర్కిటెక్చర్. అంటే ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ యొక్క ఆర్కిటెక్చర్ నిర్మాణం, ఇంటర్నెట్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది. అక్కడ డయాగ్రామ్ చూసినప్పుడు ఐపీ మీన్స్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ అంటే ఏంటండి, అక్కడ ఐపీ మీరు చూసినప్పుడు ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇదే డయాగ్రామ్ మనం ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ ఏదైనా జరిగింది, అది ఇది డయాగ్రామ్ ఒకటే. ఓకేనండి. ఇక్కడ మీకు ఎగ్జామ్స్లో వచ్చేసరికి జస్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మీరు రాయాలి. అంటే డయాగ్రామ్ అంటే ఇది కష్టంగా ఉండొచ్చు, కానీ ఏంటంటే జస్ట్ పైన ఈ విధంగా ఇంటర్నెట్ గురించి ఈ డయాగ్రామ్ ఈ టైప్ ఆఫ్ వేస్తే నెట్వర్క్ ఏ, నెట్వర్క్ బి, రౌటర్ ఇలా వేస్తే కనీసం మార్క్స్ అనేవి పడతాయండి. అంటే డయాగ్రామ్ అంటే మన డయాగ్రామ్ బట్టి కొద్దిగా వేస్తే కనుక మాకు కొద్దిగా ఇంప్రెషన్స్ ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా వాడాలి. ఇదే ప్రాసెస్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకేమైనా ఉంటే దీని గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనండి. థ్యాంక్ యూ.